కురుడు కురుడు సురుడు చుట్టుకొనేవి కావు కనుక కురుడు అంటే జుట్టు అన్నమాట. వ్యుత్పత్తులు చెప్పిన వాటి పేర్లను బ్రాకెట్లలో తెలిపి కృతజ్ఞతలు చెప్పిన అన్య దేశాలు కూడా చెప్పారు. బస్తా అనేది పారసీక పదం నుంచి వచ్చింది అని కవిగారన్న. పులిపండ అది బెంగాలీ పదమని. అయితే ఈ నిఘంటువు అచ్చు కాకపోవటం మనద్దరు. కవిగారి వ్యాసాలు చాలా దీర్ఘమైనవి, కొన్ని అసంపూర్ణ, మరికొన్ని అముద్రితాలు. చిన్న చిన్న అక్షరాలను కాగితం ముక్కల మీద రాశారాయి. నన్నయ్య నుడులు అచ్చైనా నాకు లభ్యం కాల. మల్ల రామాయణ నుడు కాగితాల మీద శిథిలావస్థ. పదప్రయోగ కోశ రూపొందించడంలో కవిగారే ఆద్యులు. వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి సన్మాన సంచిక, త్రిలింగ రజతోత్సవ ప్రత్యేక సంచికలు కవిగారు మన పలుకు తల్లిని గద్దె ఎక్కించటం ఎట్లు అనే వ్యాసం రాశారు. ఇందులో స్వరాజ్యం రావచ్చు కానీ దానికంటే పండుగ మన తెలుగుకు వైభవం రావటమే అన్నారు. మన తెలుగువాడు ఆయా జిల్లాలలో, పట్టణాలలో ఉన్నవాళ్ళైనా, పల్లెలో ఉన్నవాళ్ళైనా ఒక ఊరి దొర తనకు వెరుపుతో నాటి తల్లికి పాటు మన పలుకు తల్లిని కూడా గద్దెనెక్కించెదరు గాక అనడం కవిగారి వాడుక భాషపై కల మక్కువకి పలుకు భాషా సేవ అనే వ్యాసంలో 1914లో కాకినాడలో ఆంధ్ర పరిషత్ సభకి వెళ్ళిన అప్పటి భాషా వివాదాలు పరిశీలించిన కవిగారు ఇలా అన్నారు. ఇలాంటి వాదాలతో కాలయాపన చేయటం కంటే రెండు వర్గాల భూమికతో తెలుగు తల్లిని కొలవటం మంచిది. కొన్ని పట్లలో గాంధికవాదుల వాడుకనుడు వాడక తప్పదు కాల వాటిని యావగించుకోక వ్యావహారిక భాషావాదు కొన్ని గ్రాంధిక రూపాలు వాడవలసి వస్తుంది కనుక అది గ్రాంధిక భాష అసలే పనికిరాదని కూడా నిరసించవద్దు. కవిగారి అముద్రిత వ్యాసాలు, అసంపూర్ణ వ్యాసాలు పులిపండా వారి వద్ద లభ్యమై 60 సంవత్సరాల క్రితమే కవిగారు మన వార్తాపత్రికలో భాష అనే వ్యాసం రాశారంటే ఎంత ముందు చూపు ఉన్నవారు అని. ఈ అముద్రిత అసంపూర్ణ వ్యాసం మరికొంత భాగం ఉదహరించి మన వార్తాపత్రికలు ఎందుకు పుట్టాయి? ప్రజలకు జ్ఞానం కలిగించడానికే కదా. అయితే ఇప్పుడు మన వార్తాపత్రికల వల్ల ఆ పని సరిగ్గా జరుగుతోందా? పత్రికలలో ఉన్న భాష ప్రజలకు బాగా బోధపడితే కదా అందులో ఉన్న సంగతి వాళ్ళకి తెలియజేయటానికి, అందువల్ల వాళ్ళకి జ్ఞానం కలగటానికి ప్రజల వాడుకలో లేని ముక్కలు మూలల నుండి బయలుదేరి సమాసాలు చదువుకునే వాళ్ళకి ఉరిస్తాడు, వినేవాళ్లకు ఉరుము, మరి కొన్ని ఇంగ్లీషు ముక్కలు కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు దారిలో చేస్తాయి. ఇదంతా తెలుగు భాష అని వ్రాసేవాడు వ్రాస్తూ ఉన్నారు, తృప్తి కూడా పడుతున్నారేమో. పలుకు మనుగడ అనే అముద్రిత వ్యాసంలో కవిగారు తెలుగును మహాభాష చెయ్యాలని ప్రకటిస్తూ మహాభాషకి 3 లక్షణాలు చెప్పి మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడం, పరిపూర్ణమైన పాండిత్యం కుదుర్చుకోవటానికి తగిన గ్రంథ సామగ్రి 3 పై భాషల వారు తమ భాషలో తర్జుమా చేసుకోగల మంచి గ్రంథాలు అని వివరిస్తూ ఇలా. మొదటిది మనకు ఉండనే ఉంది. 2-3 లక్షణాలు మన కొరతగా ఉంది. ఆ కొరత తీరాలంటే హిందీలాగా, బెంగాలీలాగా మహాభాష కావాలంటే సంస్కృత బానిసత్వం నుంచి మనం బయటపడి హిందీపై
సంస్కృత భాషా ప్రభావం బాగానే ఉందిగా అని. కవిగారి భాషా సేవలో బాల సాహిత్యం ఒక ముఖ్య అంశం. ఆ తరం పండితులంతా ఇంచుమించు బాల సాహిత్యాన్ని సృష్టించినవారు. బాలల తెలుగు వ్యాకరణ, విద్యార్థి నిఘంటు, తెలుగు మేడ అంటి రచనలు కవిగారి ఆధునిక భాషా శాస్త్ర దృష్టిని మనకి తెలియజేస్తాయి. అక్షరములను నేమి అర్థాన్ని తెలపటానికి నుడులు పలుకే బలు. అక్షరాలన్నీ ఒక్క రకమే కావు, రెండు రకాలు, అవే అచ్చులు హలు. అచ్చులన ఏమి తమంతట తాము సులభంగా పలకబడే అక్షరాలు అచ్చుల తోడు లేకుండా సులభంగా పలకబడలేని అక్షరాలు హలు. ఇంతటితో అయిందా? మళ్ళా దీనిలో భేదాలున్నాయా? లేకపోలేవి ఉన్నాయి అంటూ కవిగా వివరిస్తూ శాస్త్రీయంగా రెండు పట్టికలించి తెలుగు మేడ అనే వ్యాసం వ్రాల దండను గురించి రాశారు. వ్రాలు అంటే నేర్పులలో కవిగారు పలికిన పలుకు పరిశీలిస్తే తొలి తెలుగు భాషా పరిశోధకత్వం అవగతం. వ్రాలు బండ వ్రాతగా వ్రాయించడం మంచిది కాదు. అందువల్ల పిల్లల తెలివి పైకి రాదు. వ్రాలు వ్రాయుటల్లో చదువు మొదలు పెడతాం అని సరైన దారిక చదువు చెప్పడం, వ్రాతతో మొదలు పెట్టడం తప్పు అంటూ అభ్యాసం ఎలా ఉండాలో వాక్యరచన పద్ధతిని, ప్రశ్నపత్రాలు స్వరూపాన్ని అప్పుడే చెప్పారు. సంభాషణ పరంగా కొన్ని పాఠాలు రాయాలని ఆనాడే ప్రకటించారు. ఇవాళ కూడా అవే వస్తాయన్న. గిడుగు 5 గిడుగు రామ్మూర్తి గారి, జయంతి రామయ్య పంతు, గంటి జోగి సోమరాజు గారు వంటి వారితో సమానంగా కొన్ని అంశాలను ఇంకా ఎక్కువగా కృషి చేసి భాషా పరిశోధకులు కవిగారు మారేపల్లి రామచంద్ర శాస్త్రి. అయితే వీరి వాచ రచన ముద్రితం కాకపోవడం, అసంపూర్ణాలుగా ఉండిపోవడం వీరి భాషా కృషి వెలుగులోకి రాదు. పైగా కవిగారు ఒక్క భాషా రంగానికే పరిమితం కాకుండా స్వాతంత్ర సంగ్రామం, గ్రంథాలయోద్యమం, ఖాదీ ఉద్యమం, నాటక రంగం, వయోజన విద్యారంగం, సాహితీ సంస్థల ప్రచరణ, సంస్థల స్థాపన వంటి వాటిలో బాధ్యత వహించడం కూడా ఒకే రంగంలో ఆయన స్థిరపడ. కవి పలు వెతల పాలై మనుసు తల్లి కంటే హెచ్చుగా పెంచు తల్లి నాడు, తన మరి వెలాచి పేర్తెచ్చు తల్లి భాష, తన కొలుసువారల కంటే ధన్యులెవరు అని మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు అన్నారని మన ద్వానాశాస్త్రి తన వ్యాసాన్ని ముగించారు. రేపు కందుకూరి వీరేశలింగం పంతులు గారిపై డాక్టర్ పి భాగ్యలక్ష్మి గారి పరిశోధనా వ్యాసం రేపు తెలుసుకోండి.